సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. భార్యాభర్తల బంధం అంటే ఎలాంటి అరమేరికలు లేకుండా కలకాలం కలిసుండేది. ఇంట్లో ఖర్చుల దగ్గర నుంచి ఆస్తులు అప్పుల వరకు ఇద్దరు కలిసిమెలిసి నిర్ణయాలు తీసుకుంటేనే ఆ కాపురం సజావుగా సాగుతుంది. అయితే భార్య సంపాదిస్తుంటే భర్త జులాయిగా తిరిగితే కుటుంబాలు సీన్ రివర్స్ ఉంటుంది. ఇప్పుడు మనం చూడబోయే స్టోరీలో కూడా ఇలాగే జరిగింది. భార్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోస్తుంటే భర్త మాత్రం జులాయిగా తిరుగుతూ నిత్యం డబ్బుల కోసం భార్యను వేధించేవాడు. ఖర్చులకు భార్య డబ్బులు ఇవ్వడం లేదని ఏకంగా సొంతింటికే కన్నమేశాడు. భార్య నగలు కాజేశాడు. ఆనక ఏం తెలియనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎవరా దొంగ భర్త, ఏంటా స్టోరీ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రం నిర్మల్ పట్టణంలోని మహదేవ్పూర్ కాలనీలో అనితారాణి, శివ అనే దంపతులు సొంతింట్లో నివాసం ఉంటున్నారు. ప్రభుత్వ టీచర్ అయిన అనితారాణి రోజు స్కూల్కి వెళ్ళొస్తుండేది. శివ మాత్రం ఏ పని చేయకుండా జులాయిగా తిరిగేవాడు. ఖర్చుల కోసం భార్యను వేధించేవాడు. అయితే భార్య అనితారాణి అవసరాలకైతే భర్తకు డబ్బులు ఇచ్చేది, కానీ తాగుడు కోసం, బెట్టింగ్ల కోసం అస్సలు డబ్బులు ఇవ్వకపోయేది. దీంతో అప్పులు చేసిన శివ ఎలా తీర్చాలో తెలియక మాస్టర్ ప్లానే వేశాడు. శుక్రవారం ఉదయం భార్యను బైక్ పై ఎక్కించుకుని స్కూల్లో దించి తిరిగి ఇంటికి చేరాడు. బీరువాలోని 8 తులాల బంగారం, 6 తులాల వెండి కాజేశాడు. దొంగలు పడినట్టుగా వస్తువులు చిందరవందర చేసేశాడు. తాళం పగలగొట్టాడు. తలుపులు తెరిచే బయటకెళ్లిపోయాడు. సాయంత్రం భార్యను తిరిగి పికప్ చేసుకుని ఇంటికొచ్చాడు. తలుపులు తెరిచి ఉండటం చూసి లబోదిబోమన్నాడు. పరుగున వెళ్లి బీరువా తెరిచి చూశాడు. బంగారం కనిపించకపోయేసరికి భార్యతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దొంగలు పడ్డారని, బంగారం వెండి ఎత్తుకెళ్లారని బోరుమన్నాడు. కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు క్షుణ్ణంగా విచారణ జరిపారు. కాలనీలోని అన్ని సీసీ కెమెరాలు పరిశీలించారు. ఆ సమయంలో శివ తప్ప ఇంకెవరూ అటువైపు వెళ్లలేదని నిర్ధారించారు. శివను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు పోలీసులు. అప్పుడు చెప్పాడు అసలు విషయం. అప్పు తీర్చే మార్గం తెలియక సొంత ఇంట్లోనే దొంగతనం చేయాల్సి వచ్చిందని ఒప్పుకున్నాడు. దీంతో అరెస్టు చేసిన పోలీసులు దొంగ భర్త శివను రిమాండ్ కు తరలించారు. అయితే భార్య నగలనే కాజేసిన శివ స్థానికంగా చర్చనీయాంశమయ్యాడు. మహదేవ్పుర కాలనీలో తన సొంత ఇంట్లోనే దొంగతనమైందని చెప్పి అనిత, గవర్నమెంట్ ఉద్యోగంగా పనిచేసేటువంటి అనిత ఆ రోజు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దరఖాస్తు ఇచ్చిన తర్వాత మన పోలీస్ టీము, క్లూస్ టీము వారి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నేరస్థలాన్ని వాటిని పరిశీలించి ఆ రోజు చూడడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా మనం అనలైజ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత వాళ్ళ భర్తనే సావులే శివ అనే వ్యక్తి వాళ్ళ భర్తనే ఇంట్లో ఉన్నటువంటి 8 తులాల బంగారాన్ని మధ్యాహ్నం సమయంలో తీసుకొని దొంగతనం చేసుకుని పోయినాడని చెప్పి మనకు తెలిసింది. తర్వాత అటు వ్యక్తిని పట్టుకొని విచారించగా అతను అటు నేరాన్ని ఒప్పుకొని దొంగిలించినటువంటి బంగారాన్ని, 8 తులాల బంగారాన్ని చూపించడం జరిగింది. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. అయితే ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎక్కువ మందిని భర్తను తిడుతుంటే భార్య బాధితులు మాత్రం అరే ఎంత పని అయింది మావా అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీనిపై మీరేమంటున్నారో కామెంట్ చేయండి.